Hello friends, welcome back to channel friends. KNR UHS బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఏహెచ్ఎస్ పూర్తిగా సంబంధించినటువంటి కేఎన్ఆర్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, అన్న 5th ఫేజ్ ఉంటుందా? సో అంటే ఇప్పుడు 4th ఫేజ్ పెట్టినారు కదా, ఆఫ్టర్ మాప్ ఫేజ్ తర్వాత 5th ఫేజ్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి చాలా కామెంట్ చేశారు. సో ఎట్టకెళ్ళకైతే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సో దీంతో అయితే మీకైతే చెప్పగలుగుతాను ఎప్పుడు మనకి 5th ఫేజ్ ఉండబోతుందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మాకైతే ఫైనల్గా అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. సో దాని కొరకైతే నేను వీడియో చేయలేకపోయాను ఎన్ని రోజులు. సో ఇప్పటికి చూసుకున్నట్టయితే మనకి ఇందాక జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూసాను, ఇక్కడ మనకి స్క్రోలింగ్ అయితే వస్తుండే. ఇక్కడ చూసుకోండి మీరు, నోటిఫికేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి. సో ఏంటి అని చెప్పేసి నోటిఫికేషన్ బార్లోకి వచ్చాను. సో నిన్న అయితే అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 8th రోజున కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూజీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ అడ్మిషన్స్ ఇంటూ కాంపిటెంట్ అథారిటీ కోటా అని చెప్పేసి నోటిఫికేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ అని చెప్పేసి ఉంది కదా. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో మనం కనుక ఇది ఓపెన్ చేసి చూస్తే కనుక ఇక్కడ చూసుకోండి మీరు, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి యూజీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా నోటిఫికేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ ఫర్ స్టే వేకెన్సీ ఫేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో స్టే వేకెన్సీ ఫేజ్లోకి జాయిన్ అవ్వడానికి వీళ్ళైతే జాయినింగ్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయితే చేస్తామని చెప్తున్నారు ఇక్కడ. సో దీన్ని బట్టి మనం ఏమని అనాలిసిస్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, ఇంకా సీట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయి. సీట్స్ అనేవి వేకెంట్గా ఉంటేనే వీళ్ళు ఏం చేస్తారంటే జాయినింగ్ అవ్వడానికి, ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో సో వాళ్ళతో అయినా సీట్స్ అనేవి జాయిన్ అయిపోతాయేమో అని చెప్పేసి, సో సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయేమో అని చెప్పేసి వాళ్ళైతే ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది చేస్తున్నారు. సో ఎక్స్టెన్షన్ తర్వాత డెఫినెట్గా 99% కాదు ఫ్రెండ్స్, డ్యామ్ షూర్గా 100% అయితే మనకి 5th ఫేజ్ అనగా అడిషనల్ స్టే వేకెన్సీ ఫేజ్ అయితే మనకు ఉంటుంది. సో 5th ఫేజ్ని వచ్చేసి ఏమంటారంటే అడిషనల్ స్టే వేకెన్సీ ఫేజ్. సో ఇది గత 2 years నుంచి ఫాలో అవుతున్నారు. సీట్స్ ఏవైనా మిగిలిపోయి ఉంటే కనుక వీటిని వీళ్ళైతే మళ్ళీ అడిషనల్ స్టే వేకెన్సీ ఫేజ్తో అయితే ఫిల్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉందంటే ఫ్రెండ్స్, సో 10th అంటే రేపు 4 PM వరకు అయితే ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో చేయవచ్చు అనమాట. సో యాక్చువల్గా లాస్ట్ డేట్ వచ్చేసి నిన్న అంటే 8th వరకు ఉండే, బట్ ఏం చేశారంటే సీట్స్ అనేవి ఇంకా అలానే ఫిల్ అయినాయి, కానీ ఏంటంటే రిపోర్టింగ్స్ చేయలేదు. సీట్స్ వచ్చేసినాయి, అందరికీ ఇచ్చేసినారు, కానీ రిపోర్టింగ్ చేయనందున ఆ సీట్స్ అనేవి వేకెంట్ అయిపోతాయి కదా. సో అలా ఎందుకు అవ్వడం అని చెప్పేసి సో మరొక ఫేజ్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. అవకాశం లేదు, డైరెక్ట్గా పెట్టేస్తారు. సో అప్డేట్ రాగానే నేను మీకైతే అప్డేట్ చేస్తాను. సో మనకి ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో tspyramid.tschc అని చెప్పేసి, సో ఇందులోకి అయితే మనకి రేపు అంటే 10th 4 PM తర్వాత అయితే మనకు అప్డేట్ అయితే వస్తుంది. సో ఇక్కడ స్టే వేకెన్సీ ఫేజ్ అని చెప్పేసి ఉంటుంది కదా, అడిషనల్ స్టే వేకెన్సీ ఫేజ్ అని చెప్పేసి మనకైతే ఆ యొక్క నోటిఫికేషన్తో రిలీజ్ అయితే చేస్తారు. సో తరచూ అయితే ఇదైతే చూసుకొని ఉండండి ఫ్రెండ్స్. సో మాకు అయితే రేపు ఒక లాస్ట్ ఎగ్జామ్ ఉంది, ఆ తర్వాత మీకైతే కంటిన్యూస్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్